ప్రభాకర్ గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే లోపలేం లేదు డొల్లా. మీరు ప్రభాకర్ గారి కుమారుడు. యు ఆర్ వెరీ పాపులర్. యు ఆర్ వెరీ పాపులర్ బికాజ్ నీ బొందరా నీ బొంద. అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడి చక్రవర్తి అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. సమాజం అందరం యాక్సెప్ట్ చేయము. ఆ రెండు మాటలకి కొంతమందికి ఇష్టపడరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను అంటే ఇప్పుడు ఆ బూతుని చంద్రహాస్ కనిపెట్టాడా కొత్తగా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మీ వర్షన్ ఏంటి సార్? ఇట్లా బూతులు మాట్లాడమంటారా స్టేజ్ మీద? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. జేడీని అన్నయ్య అని పిలుస్తాను, పిలువగానే వచ్చాడు, నా కోసం వచ్చాడు. నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసి ఈ రోజు నా కొంప ముంచాడు. ఏంటంటే మీరు ఒక పబ్లిక్ జవాబారి. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే కాదా? మీ కోపం వస్తే బూతులు తిట్టరా? గోడల మధ్యలో మాట్లాడచ్చు, పబ్లిక్ లో వచ్చి మాట్లాడటం అది కరెక్టా? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? కొంచెం దానికి మీరు సారీ చెప్తారా లేదా? అంటే నేను ఒకళ్ళు అనలే కదా ఎవరిని, మీరు పాడని అనలేదు. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. మీరు సారీ చెప్పాలనుకుంటే నేను లేదండి, నేను చెప్పను. ఎందుకంటే ఓకే థ్యాంక్ యూ, టేక్ కేర్ అన్న, టేక్ మెడిసిన్స్ ఆన్ టైం. ఒక పర్సన్ మీద అందరూ కలిసి టార్గెట్ చేసి పడిపోతే ఆ పర్సన్ సూసైడ్ చేసుకుంటే ఏంటి? లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేది నువ్వు చెప్పేది. ఎదుటోటి హట్ అయ్యాడా లేదని పక్కన పెట్టండి. హట్ అవ్వకుండా ఎందుకండి సారీ? అది భూతపదం కదా, తప్పనిపించింది. నేను ఎవరిని అంటున్నాను? అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి, మరి ఆటనేంటి బూత్ సినిమాలు అంటారా? మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. చాలా మంది ఎంతో మంది చేశారు, నేను వాళ్ళని చూసి కూడా చేశాను, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కూడా చెప్తా మీకు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చెడ్డ విషయమే, చెడ్డ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. బాగా వేసేసాడు. దీనికి తోడు మూలుగుతున్న నక్క మీద ఏదో పడ్డట్టు, టెంకాయ పడ్డట్టు. అరే నీ అబ్బా. ఇప్పటికే చంద్రహాస్ పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కేసు కూడా నమోదైంది. నీకే పోలీస్ స్టేషన్, నాకే పోలీస్ స్టేషన్ ఉండవా? నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. నీకే లాయర్లు ఉంటారా, నాకు లాయర్లు ఉంటారా? నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. గుంజి గూ అని పచ్చి బూతులు పడాడు. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. వల్గర్ లాంగ్వేజ్ నిషేధించాలి అని నీకు తెలుసా? నువ్వు ఎంత తప్పు చేసావు? నా తప్పే లేకుండా నన్ను అన్నారు. అసలు ఈడు తాగితే ఈయన గులేందో నాకైతే అర్థమైతే లేదురా. మన సినిమాకి ఎవరినైతే గెస్టులుగా పిలిచాడో, చీఫ్ గెస్టులుగా, ఆ జేడీ చక్రవర్తి ఆదినే తిడతా ఉన్నారు. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు, నువ్వు ఇంత కొజ్జా నా కొడుకు అని తెలిస్తే. నీలాగా ముద్ద పగలు దింగ్ అని చెప్పి నేను అనలా. నీ ఓన్ ఇంట్రెస్ట్, నీ దుత్తర, నీ నోటి దోలు తప్ప. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. పెద్ద పెద్ద మెగాస్టార్లు, ఆ స్టార్లు, ఈ స్టార్లు, చాలా మంది స్టార్లు కొడుకులు వచ్చారు. డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. ఎంత మర్యాదిస్తారు, ఎంత ఎదిగి ఒదిగి ఉంటారు వాళ్ళు. బట్ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నన్ను ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నీకుందిరా రే, నీకు ఏమయ్యా నోటికి ఎదొస్తే అది మాట్లాడమే. వయసు ఎంత, నీ అనుభవం ఎంత, ఇది పిచ్చి యాటిట్యూడ్ ఏమో. నువ్వు కాబట్టి ఇంకా ఎవర్రా నువ్వు నన్ను బెదిరిస్తావా? నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉండుంటావు. నువ్వు నన్ను ఎరవరే అన్నావు చూడు. నీకుందిరా రే, నీకు తిట్టొద్దని చెప్పి నన్ను నాకు ఒక సజెస్ట్ చేసినందుకు కేసు పెట్టండి, నేను ఉరిదీయండి అని చెప్పి ఉరి చేస్తావా? ఎవరు సతీష్ సార్, నీ కోర్టుకు వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలో చెప్పేదిలే. అండ్ అక్కడ ఉన్న ఇప్పుడు మీరు జేడీ చక్రవర్తి గారు అయి ఉండొచ్చు, ఆయన అక్కడ నాకు అప్రిషియేట్ చేశారు. ఏమైందిరా ఈవెంట్ లైవ్ చూస్తే కనుక ఫస్ట్ అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడీ చక్రవర్తి గారు.
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఒకళ్ళేమో సినిమాలో కళ్ళు తెంగినాయా అంటారు. అది ఎంత పెద్ద భూతం. ఇక్కడ వద్దులేండి, ఇక్కడ వద్దు. ఏంటి మమ్మీ ఎవడీడు సార్ అంటున్నారు మీరు, మరి అవన్నీ చూసినప్పుడు ఎందుకు అడగలేదు అంటాను నేను. ఓకే, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సో నా ఎమోషన్ లో నేను సాంగ్ ప్యాషనేట్ గా పాడాను అనమాట. సో జస్ట్ 2 పదాలు, దానికి బూతు పాట అని పేరు పెట్టారు. బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి. మరి వాటన్నింటి బూత్ సినిమాలు అంటారా? అడగొచ్చు ఇప్పుడు క్వశ్చన్? అడగండి. ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరు? ఈ రకంగా ఎవరు మాట్లాడుతున్నారు చెప్పు సార్. పేర్లు సార్, మంచి విషయాలకైతే నేను పేర్లు ఎత్తచ్చు సార్, చెడ్డ విషయాలకి పేర్లు ఎత్తితే చాలా సెకలు ఉన్నారా నీలో? ఇప్పుడు నన్ను అంటే చెడ్డ విషయమే, చెడ్డ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. బట్ జనాలు అందరికీ తెలుసు కదా, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎన్ని సినిమాలు లేవు బూతులతో. అండ్ అప్పుడు ఏమైపోయారు అందరూ. ఇంకోసారి అలా వాకుండా మీకు పోలీస్ ట్రీట్మెంట్ కావాలి. ఇప్పుడు చిన్న సినిమా అయిపోయేసరికి, చిన్న హీరో అయ్యేసరికి అందరూ వాయిసెస్ లేస్తున్నాయి, అలా వాడుతున్నారు. ఉంది ఇక్కడ మీ మీద అయితే. అందరూ అంటున్నప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు, అంటే వాళ్ళు అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, చంద్రహాస్ అన్నప్పుడు యాక్సెప్ట్ చేయరా? చేచి నేనెంతో మంది బేవార్స్ గాల్ని, శుద్ధ బేవార్స్ గాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్స్ గాళ్ళని నేను చూడలేదు. నేను చెప్పి నేనంటే తప్పు, వేరే వాళ్ళంటే తప్పు కాదా? ఇది ఈ పాయింట్ ఆఫ్ లో నేను ఆలోచించుకొని స్టేజ్ మీద పాడొచ్చని అనుకున్నానే. చెప్పండి మాట్లాడతా. ఇప్పుడు ఇక్కడ నేను టు ఎంటర్టైన్ ఆల్ ఆ మూమెంట్ లో అన్నట్టుగా పాడాను.